హాయ్ ఫుడీస్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సల్ల చారు రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు గింజలు, కొత్తిమీర, పెరుగు. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా ముక్కలుగా చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఉంటేనే ఘాటుగా బాగుంటుంది. కొత్తిమీర కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు పెరుగు సిద్ధం చేసుకుందాం. నేనైతే 250 గ్రామ్స్ గడ్డ పెరుగు తీసుకున్నాను. అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను. తర్వాత చెంచాన్నర ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి. ఇప్పుడు చల్లచారు చేసే విధానం: ముందుగా బగోనా పెట్టుకొని అందులో చిన్న గంటెన్నర ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో పోపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని పసుపు కాస్త పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని, పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో మొత్తం పోసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఈ మూడు వేసి ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేస్తే మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ మన చల్లచారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలుపగలరు. మరొక ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.